హాయ్ అండి. మీ ఇంట్లో చిన్న చిన్న బేబీస్ ఉన్నారా? ఈ సమ్మర్‌లో ఏసీ లేదా కూలర్ వాడితే వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? మనం దాని గురించి తెలుసుకుందాం. ఈ సమ్మర్‌లో ఇప్పుడున్న టెంపరేచర్స్‌కి ఏసీ లేదా కూలర్ వాడడం ఆల్మోస్ట్ తప్పనిసరి అయిపోయింది. అది వాడడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాడదాం. చిన్న పిల్లలకు వాడేటప్పుడు. మొదటి జాగ్రత్త ఏసీ వాడేటప్పుడు మనం టెంపరేచర్ 26 నుంచి ఒక 28 డిగ్రీస్ మెయింటైన్ చేస్తే న్యూబార్న్ బేబీస్‌కి బెటర్ అన్నమాట. నెక్స్ట్ ఏసీ యొక్క బ్లోయర్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా బేబీస్‌కి తగలకుండా మనం కొంచెం డిఫరెంట్ డైరెక్షన్స్‌లో పెట్టుకుంటే బేబీ అంతగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రికాషన్ ఏంటంటే ఏసీ యొక్క ఫిల్టర్స్ ఏవైతే ఉంటావో కంపల్సరీగా మనం క్లీన్ చేయించుకోవాలి. ఒకవేళ న్యూ ఏసీ అయితే ఆ ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఓల్డ్ ఏసీ అయితే కంపల్సరీగా అది క్లీన్ చేసుకొని పెట్టండి. నెక్స్ట్ మనం కూలర్ వాడాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కూలర్ వాడుతున్నప్పుడు గూడా మనం కొంచెం వాటర్ ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకోవడం, ఫ్రెష్ వాటర్ యూజ్ చేయడము. దాంట్లో ఉండే గ్రాస్ అనేది చాలా సార్లు ఎప్పుడుదో ఉండిపోయి ప్రీవియస్ ఇయర్‌ది అలా ఏమైనా ఉంటే దాంట్లో మోల్డ్ గాని, ఫంగస్ గాని ఏదైనా ఫార్మ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది. అది కొంచెం ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవడము. అండ్ కూలర్ యొక్క త్రో కూడా డైరెక్ట్‌గా బేబీకి తగలకుండా పెట్టుకోవాలి. అండ్ మనం చాలా సార్లు ఏం చేస్తారంటే ఇంట్లల్లో కూలర్ వాడుతున్నాం కదా అని చెప్పి అన్ని కిటికీలు మొత్తం మూసేస్తారు. ఎయిర్ సర్క్యులేషన్ లేకుండా అయిపోతుంది. మొత్తం ఒక హ్యూమిడ్ ఎయిర్ అనేది తయారవుతుందనమాట. అలా చేయకుండా ఏం చేస్తారంటే కనీసం మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయినా గూడా విండోస్ అవన్నీ గూడా ఓపెన్ చేసి పెడితే ఎయిర్ అనేది సర్క్యులేషన్ ప్రాపర్‌గా ఉంటది. కూలర్ చేసినప్పుడు. బేబీ గూడా అంతగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని మనం కూలర్స్ అండ్ ఏసీ వాడుకుందాం.